వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి వంశీ చందర్రెడ్డి, తిరుపతి రెడ్డి, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని మజీద్ ముందర ముస్లింలకు కోరుతున్న కాంగ్రెస్ నాయకులు. ఆయన ఏం చేయలేడు, నిలబడి ఆయన మన చేతుల్లో. అవునా? పేపర్ బ్యాలెట్ అయితే మన సర్పంచ్లు మన వార్డు మెంబర్లు గెలిచింది కదా. ఈవీఎం అయితేనేమో కారు గుర్తు గెలుస్తుంది. ఎందుకు? ఈవీఎం లో మీరు రేవంత్ అన్న చేయి గుర్తుకు వేసినా అది ఓటు మాత్రం టింగిన కారు గుర్తు పోతుంది లోపలికి పోయినా. పేపర్ బ్యాలెట్ ఎవరు ఏం చేయలేదు కానీ చేయి గుర్తుకేస్తే చేయి గుర్తే కనిపిస్తుంది దాని మీద. అందుకే చేయి గుర్తు మీద సర్పంచ్ లో మనందరం గెలిచినాం. అంతేకాదు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి నిన్నగాక మొన్న. అది ఈవీఎంల ద్వారా జరగలేదు, పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు తెలంగాణలో పాత జిల్లాలు 10 ఉంటే 5 జిల్లాలలో ఎన్నికలు జరిగితే 5 జిల్లాలకు సంబంధించి జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచింది.